వాళ్ళకు నమస్కారం అండి. నా పేరు మల్లయ్య ఆకుదారి. నేను ప్రజ్వల్ సీడ్లో 3 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నా. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవేడు గ్రామం, గొర్లవేడు శివార్లో బొరదొరపల్లె విలేజ్లో ఉన్నాము. ఇక్కడ మనం కన్నం రఘుపతి అనే చైన్లో ఉన్నాము. మన ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ 234 అనే వెరైటీ బిందు వెరైటీ పెట్టడం జరిగింది 1 ఎకరం చైన్లో. ఇప్పుడు ఈ వెరైటీ ఎలా ఉన్నది రైతు మాటల్లో మనం ఒకసారి ఉందాము. రైతు సోదరులు చూడండి, క్రాప్ ఎలా ఉన్నదో చూడండి ఒకసారి. ఫస్ట్ క్రాప్ అండి, ఆల్రెడీ పండింది, పండుకాయ ఉంది, పచ్చికాయ ఉంది, పైన ఫ్లవరింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఒకసారి మనము రైతు మాటల్లో విందాము. నమస్తేనా? నమస్తే. నీ పేరన్నా? రఘుపతి. ఎవరే? గొర్లవేడు. ఇది ఏం పెట్టినావన్నా సీడు? ప్రజ్వల్ సీడ్ లో బిందు వెరైటీ అనేది పెట్టినావు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నావన్నా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నావు. ఈ 20 సంవత్సరాల నీ అనుభవంలో ఈ సీడ్ పెట్టినావు కన్నా? ఈ సీడ్ ఇన్ని రోజులు పెట్టలే కానీ ఈ సంవత్సరం పెట్టిన. ఈ సంవత్సరం పెట్టినావు. నీకు ఎలా అనిపిస్తుంది అన్న ఇన్ని రోజుల అనుభవంలో? మంచిగా అనిపిస్తుంది. పోయినసారి కన్నా మంచిగా అనిపిస్తుంది. ఈ బిందు వెరైటీ అనేది బిందు వెరైటీ మంచిగా అనిపిస్తుంది అన్న. నల్లికి గానీ కుచ్చు గానీ ఎట్లున్నది అన్న? కుచ్చు లేదు, నల్లి లేదు, ఏం లేదు. కాసుకుంటూనే పోతుంది. స్టెప్ వచ్చుడే. పండుకాయ ఉన్నా ఆగుడు లేదు. అంటే పండుకాయ ఉన్నా ఆకుంటే కాసుకుంటే పోయి స్టెప్ వస్తుంది. ఒకసారి చూపన్న పండుకాయ ఎట్లా వచ్చింది, స్టెప్ ఎట్లా వచ్చింది ఒకసారి చూపన్న. చూడండి రైస్ సోలార్లా అగో పండుకాయ, ఆ పండుకాయ కాసింది, మళ్ళీ స్టెప్ వచ్చి అగో పచ్చికాయ, స్టెప్ వచ్చి పచ్చికాయ ఉన్నది. కాసుకుంటేనే వెళ్తుంది. అందాదా ఎన్ని క్వింటాల్ వెళ్తుంది అనుకున్నాను తోట? 25 నుంచి 30 క్వింటాల వరకు వెళ్తుంది. 25 నుండి 30 క్వింటాల వరకు వెళ్తుంది. నీ తోటి రైతులకు ఎట్లా చెప్పదలుచుకుంటాను అన్న? బాజాపతి పెట్టుకోవచ్చు. ఈ సీడ్ కంపల్సరీ పెట్టుకోవచ్చు. నేను వస్తుంటే కొంతమంది రైతులు చూసి నీ గురించి అంతే చెప్పిన బాగుంది అది అని. నిజమేనన్నా? రైతులకు చూసిల్లా ఏమనుకుంటారు రైతులు? పెట్టాలంటే ఎవరైనా పెట్టుకోవచ్చు అంటాను. ఫైనల్ గా నీ అనుభవం ఎలా అనుకుంటున్నావు అన్న ఈ సీడ్ గురించి? ఈ సీడ్ గురించి అయితే నాకు ఓకే. ఇప్పటి వరకు అయితే మంచిగానే కాసింది. మళ్ళీ స్టెప్ వస్తుంది. ఆగుడు అనేది లేదు మొత్తం మీద. ఎప్పుడైనా తాపుకో స్టెప్ వచ్చుడే, మండ కాయ వాడుడే ఉంటుంది. నల్లి గిల్లి గానీ ఏది గానీ ఆగుడు లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.